ఈ ఉద్యమం ఈ డిమాండ్ చేయడంతో పాటు చట్టపరమైనటువంటి పోరాటం చేయాలని కోర్టులను ఆశ్రయించడం జరిగింది. ఈ ఒత్తిడి వచ్చిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ పార్టీ మీనమేషాలు లెక్కబెట్టి తూతూ మంత్రంలాగా ప్రయత్నం ప్రారంభించింది. మొదలు కమిషన్ వేసింది, అది డెడికేటెడ్ కాదు. డెడికేటెడ్ కమిషన్ వేయాలి, తర్వాత వాళ్ళ ద్వారానే గణన సర్వేలు జరిపించాలి. దానికి భిన్నంగా స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్తో చేసిండు. అంటే అడుగడుగున వీళ్ళ నిబద్ధత, ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా తూతూ మంత్రం లాంటి ప్రక్రియ జరిపించి మరొక్కసారి ఎన్నికల సందర్భంలోనే నమ్మించి ద్రోహం చేసిండ్రు అనంటే అడుగడుగున నమ్మించి ద్రోహం చేసేటువంటి పరంపర కొనసాగుతూ ఉన్నది. అందుకనే మళ్ళీ మేమందరం డిమాండ్ చేసేది దీనికి చట్టబద్ధత 42% రిజర్వేషన్లో అమలు చట్టబద్ధత ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి శాసనసభ